UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక అంటే ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి తాలూకా భవిష్యత్తు అంటే ఈ కార్యక్రమాల మీద మళ్ళీ పిలుస్తాం విచారణకని కూడా అన్నారు. అంటే దాంట్లో ఏముంటుందంటే అండి, ఒకటి రెండుసార్లు పిలుస్తారు, ఏదైనా డౌట్ ఉంటే పిలుస్తారు, ఒకటో రెండోసారి పిలుస్తారు. ఐ డోంట్ థింక్ పిలవరు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే పిలుస్తారు, లేదా వీళ్ళు వెళ్ళి ఏఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఐఓ ఉంటారు, ఐఓ వేరుకుంటారు, దాన్ని ఏమంటారు విట్నెసెస్లో అవన్నీ వేస్తారు. చేసిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్లు అవి ఇవి వీడియోలు అన్నీ చేసి ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయని పీపీ కోర్టులో ఉన్న పీపీ అంతా బాగానే ఉందంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు, సీసీ నెంబర్ అని. సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫలానా రోజు ఇంకో నెల రోజుకి మీరు కోర్టుకి హాజరు కావాల్సిందే అని అంటారు. ఫస్ట్ టైం ఒకసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హీ కెన్ హ్యావ్ ఎగ్జంప్షన్, అంటే పిటిషన్ వేసుకుని నేను రాలేకపోతున్నాను. అదే నిన్న ఎవరు మన ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోవడం మాట ఒకటి అక్కడ. అంటే మనకి జడ్జిల గురించి మనకేం తెలుస్తుంది? ఇప్పుడు వీడెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, క్యాన్సలేషన్ ఆఫ్ జడ్జి. ఇది ఇప్పుడు ఇందాక హైకోర్టు నుంచి ఎవరో సంబడి, నేను న్యూస్లోనే ఉంటాం, గవర్నమెంట్ ఇంటరిమ్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకి ఎడుతోందని ఆలోచిస్తోందని విన్నాను న్యూస్. అవును, మరి అక్కడ ఏ జడ్జి దగ్గరికి ఎడుతుందో ఆ జడ్జి గారు ఏమిస్తాడో నాకు తెలియదుగా. రఘునందన్ గెలిచినట్టుగా వై పోలీస్ ఆర్ సో రియల్లీ నేను ఆయన కామెంట్ రఘునందన్ స్టేట్, రఘునందన్ కాదు, నేను కూడా అడుగుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నౌ ఫైలింగ్ ఎ పిటిషన్. No, I'm not saying that. I'm answering Raghunandans. They are filing అని చెప్పట్లా. If they file, if it reaches Supreme Court, can the statement of Raghunandan stands? ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాను, అదే కదా ప్రాబ్లం. హీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ రఘునందన్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉన్నవాటిని. ఎట్లంటాము నేను ఇప్పుడు మీరు అన్నీ ఎడిట్ చేసుకుంటే 4కి 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఉంటాయి. దిస్ ఇస్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ సో అంతా ఇఫ్స్ అండ్ బట్స్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, సంబడి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నాను. నేను మీ ద్వారా కరెక్ట్గా వచ్చాను, మీ ద్వారా నేను ఒక సలహా అల్లు అర్జున్ మదర్ అండ్ ఫాదర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పిల్లాన్ని 10-15 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకోండి. వై సో? హ్యూమన్ మైండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. చిన్నపిల్లాడు ఆ స్ట్రెస్ తట్టుకునేంత ఇది లేదు. 90 అమితాబ్ బచ్చన్కి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు వచ్చినాయి, తట్టుకోగలుగుతాడా? దానికి తోడు అదే పాపం అతను అల్లు అరవింద్ అదే అంటుండు, నా కొడుకు క్యారెక్టర్ హననం. ఎస్ సార్ 2 సార్లు అంటే వచ్చాడు, 4 బౌన్సర్లు తోసేస్తే నడిచారు, ఏడుస్తుంటాడు ఇప్పుడు. బహుశా ఎందుకురా నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని అటువైపు నుంచి కూడా ఆలోచించాలిగా. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు పక్కల మీరెందుకు మీ తాలూకు ఒపీనియన్ నేను అడగడానికి గల కారణం ఏంటంటే, బికాజ్ యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, seen a long battle in law, and you have all adherence to the film industry. కాదు, you are one with it. అందరూ కూడా ఇప్పుడు అన్ని 2 ఉన్నారు, 2 వర్గాల్లో. ఒకడు బాగైంది అంత అహంకారమా అని ఒకటేసేస్తున్నాడు, అవును, అది ఒకటేసేస్తున్నాడు. ఇంకోడు ఆయన అంటావా ఆయన అంటాడు, అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ అప్పుడు నాకు నిన్న నేను నైట్ చూసినట్టు 20 ప్రశ్నలు నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి తెలుసుకోవాలి. నేను 20 ప్రశ్నలు అడిగాట. మొదటి ప్రశ్న ఇది, రెండో ప్రశ్న ఇది. మరి ఈ జర్నలిస్ట్ ఉన్నాడో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో. అది అసలు నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ పాయింట్, ఆ లీగల్ టీం అడగాల, ఆయనకున్న లీగల్ టీం అడగాల. నిన్న అన్ని ఛానల్స్లో వచ్చినాయి.
అన్నిట్లో అన్నిలో ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 మరి చెప్పమను. కొన్నింట్లో అంటే టీను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది, 3 సార్లు మంచినీళ్ళు తాగాను, మరి బాత్రూమ్కి వెళ్ళారో లేదో చెప్పలేదు. ఏంటిది? ఈజ్ దట్ ఇన్వెస్టిగేషన్? కాదంటే ఈజ్ నో వే కదా, దే డోంట్ లీక్ ఎనీథింగ్ టు ద మీడియా. దే డోంట్ లీక్ కాదు, నథింగ్ విల్ కమ్ అవుట్. నథింగ్ విల్ కమ్ అవుట్. ఇట్స్ క్లోజ్ డోర్, కార్డెడ్ ఆఫ్ కంప్లీట్. అంతే. ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు, అడ్వకేట్ వచ్చి చెప్పినా, పోలీసు వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లంటావు నువ్వు? ఆ వీడియో రికార్డ్ వస్తే తప్ప. అంటే ఇన్ని క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశమే లేదు. ఇంపాసిబుల్. ఊహ. ప్రాబబ్లీ ఇట్ మే. ఇవి అడిగి ఉండొచ్చు అని దానికి వీటన్నిటినీ దృష్టిలో పెట్టి మనం సినిమాలో చూస్తాం కదా, అబ్బా ఇక్కడ పిన్ని పెట్టి, ఇక్కడ ఫోటో పెట్టి, ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి, ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి, వీడైతే ఇక్కడ పోయి ఉంటాడా, వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు. ఏంటిది? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్? అందుకే కొన్నిసార్లు అంటే మనం ఆ లీగల్ టీం చెప్పాలా, నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ or case proceedings in social media or any other except the news. మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతారు. న్యూస్ మీకు అందరికీ ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్కి వాటికి ఇచ్చినవి. న్యూస్ అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ, నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్. నాట్ నాట్ ఒపీనియన్స్. ఇవాళ 3 పోలీసులు వెళ్ళారు, 5 వెళ్ళారు, అరెస్ట్ చేశారు, క్రైమ్ నెంబర్ సో అండ్ సో ఇంత, అంతే. దీని వెనకాల ఫలానా వాడున్నాడు, దాని వెనకాల ఫలానా వాడున్నాడు, ఎందుకు? సో దేర్ ఇస్ నో ప్రావిజన్ టు దట్. అది లా ఒప్పుకోదు. అబ్సల్యూట్లీ. ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర, లాని పట్టించుకోవట్లేదు. అంతేందుకు మీకు గుర్తున్న మా తరఫున నేను చెప్పాను కూడా, నేను లీగల్ అడ్వైజర్, అందరినీ ట్రోల్ చేస్తున్నారు, తర్వాతనేమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం కష్టం అవుతుంది. మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీద ఏం అక్కర్లేదు, నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి 60 feet హోర్డింగ్స్, దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు. అయిపోతే ఇటువంటి 1,00,000. అదేలేండి మీరు చెప్పేదంతా ఐడియల్ వరల్డ్. ఐడియల్ కాదు, ప్రాక్టికల్ వరల్డ్. ఐడియల్ ఎవడు చెప్తాడు? ఐడియల్ కాదుగా నేను అనేది. ఇప్పుడు చూడు, ఆ 9 సంగతి చూడు. పోనీ ఏ 9 మీద కేసు పెట్టారు. ఏది? రేవంత్ రెడ్డి మీ అన్న వాళ్ళు బ్యాడ్ వీడియోలు చేసి, అవి కూడా నేను తీసుకుంటా. వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తే తెలుస్తుంది. బట్ ది థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు హెస్ నథింగ్ టు డూ విత్ దిస్. జరిగింది పోలీసు మధ్యలోని, ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు. ఈ పేరే తెలవది, యాక్టర్లకి అన్ని చేసావు కదా, మొత్తం టికెట్ హైక్కి అవకాశం ఇచ్చావు, షోలకు అవకాశం ఇచ్చావు, అన్ని చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు, నువ్వేం సీఎం అని రిడిక్యూల్ చేశాడు. దట్ ఈస్ వేన్ ద హోల్ కాంట్రవర్సీ ఇన్ ది అమాంగ్ ద పబ్లిక్ స్పార్క్డ్ ఆఫ్. అంటే ఇంక ఎవ్రీబడి హెస్ గాట్ దట్ మార్జిన్. ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఇచ్చిన మాట అది. దాన్ని బేస్ చేసుకుని ఇంక ఇలా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కక్ష వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గ్రిడ్జ్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద మళ్ళీ ఎగ్నెస్ట్గా అంతా మీడియా అంతా రకరకాల వీడియోలు గట్ట చేసి ఇవన్నీ చేసి కేటీఆర్ మీద కక్ష తీసుకోవడానికి. కేటీఆర్ మీద తీసుకునే కక్ష ఉంది ఇప్పుడు. మరి అదే తీసుకుంటే కక్ష మీ ప్రశ్నలోనే కేటీఆర్ మీద అంటే అదేదో అత్త తిట్టినందుకు కానీ తోడుకోవడం నవ్వినందుకు అదే జరిగింది. మొన్న ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అదే మాట్లాడాడు తన డిస్కషన్ లో. తోడుకోవడలు దప్పడం అనేది మోర్ సీరియస్. ఇప్పుడు తప్పు కదా. సి ఫర్ దట్ మ్యాటర్ అల్లు అర్జున్ ఆల్సో కెనాట్ ఫర్గెట్, అండ్ ఇన్ ఓవర్వెల్మింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ ఫర్గెట్ అన్ ఆల్సో. బట్ అది కాదు కానీ, బట్ ఈయన కేటీఆర్ గారు దాన్ని ఆ విధంగా మాట్లాడి దాన్ని రిడిక్యూల్ చేయడం మాత్రం. ఇది ఎప్పుడైంది? ఇది ఇన్సిడెంట్ తర్వాతనా? అరెస్ట్ తర్వాత అయింది.
ఈ కేటీఆర్ మాట్లాడింది. కేటీఆర్ మాట్లాడింది అరెస్ట్ ముందు. ఓహో, దట్ ఈస్ వేర్ దిస్ సీక్వెన్స్ Trigger అయింది. ఆయన మాట్లాడడం ద్వారా అంటే కేటీఆర్ అని చెప్పాడా అల్లు అర్జున్ కి 40 మంది బౌన్సులు తెచ్చుకోమని? మేము లాయర్లు ఇట్లనే అడుగుతాం. మామూలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి అదే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు, ఎవడో ఆగాడు, అయిపోయింది. మరి ఇప్పుడు ఎలాగైందంటే కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అల్లు అర్జున్ అడ్డు పెట్టుకున్నాడు. ఆ మధ్యనేమో కొండా సురేఖ్ గారు కేటీఆర్ మీద కోపంతో ఆయన మీద అక్కస్ తీర్చుకోవడం కోసం నాగార్జున గారి ఫ్యామిలీని అంతా రోడ్డు మీద గీడిచారు. ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అండ్ పొలిటికల్. ఇప్పుడు ఇంకో విషయం, సినిమా ఇండస్ట్రీని గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది. కారణం ఏంటంటే శ్వేతా బస్సు ఇష్యూ తెలుసా? శ్వేత బస్సు తెలుసా? శ్వేతా బస్సుని ఒక హోటల్లో పట్టుకున్నారు, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని. ఒక ఈవెంట్ అండి, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. ఇక్కడే కదా జరిగింది, ఇక్కడే కదా హైదరాబాద్. ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అని పట్టుకున్నారు. ఫన్నీయెస్ట్ పార్టీస్, ఆ మగాడు ఎవడో తెలియదు, అమ్మాయి రూమ్లో ఉంది, పట్టుకున్నారు, వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. ప్రజ్వల హోమ్లోకి వెళ్ళారు. హోమ్ ఫర్ ప్రజ్వల అంటే ప్రాస్టిట్యూట్స్ నీ రిహాబిలిటేషన్ తీసుకునే 40 days. ఇది తెలిసిన 4 రోజులకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అది వచ్చిన తర్వాత కూడా మేము కోర్టులో పిటిషన్ చేసి నేను మా కూతుర్ని ఇంటికి తీసుకెళ్తా ఉన్నా కూడా తీసుకెళ్ళా, ఇవ్వనివ్వలా. ఇది తెలిసి 10-15 రోజులకు నేను ట్రై చేశానంటే నాకు కుదరలా. నాకు చిత్ర పరిశ్రమ అంతా కుటుంబమే కదా, కుటుంబమేనా? మరి కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ నోళ్ళు ఎందుకు పడిపోతాయి అండి? తప్పు కదా. నా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది. శ్రీరెడ్డికి మా అమ్మాయి మాకు ముఖ్య సభ్యత్వం కోసం అడిగింది, చేసింది, అదేదో అయింది. అక్కడ లెటర్ రాస్తారు కోర్టుకి, ఆమె మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి సభ్యత్వం ఇవ్వలేదని. ఇటువంటివి ఒక 100 ఉన్నాయి నా దగ్గర. చిత్రం అనే పత్రిక బాబురావు గారు సభ్యత్వం ఇవ్వట్లేదు, ఒక హీరోయిన్ సతాయిస్తున్నారని ఒక చిన్న ఎడిటోరియల్ రాసినందుకు ఆయన బ్యాన్ చేసి ఆయన అసలు శాశ్వతంగా ఉన్నారో పోయారో లేదో కూడా తెలియదు, పోయారు. హ్యూమిలేట్ చేస్తారు. సో ఇవి పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా ఒక సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లోనూ వాళ్ళని వాళ్ళే చేస్తారు. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ మొనార్క్ అయితే తప్ప కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. బట్ ఐ ఫీల్ దట్ నాకేంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, మీడియా కూడా ఉన్నవాళ్ళు, ఇది కొంత నేను ఎమోషనల్, మీరు ఎమోషనల్, పరిస్థితులు ప్రమాదం. నేను లాస్ట్ చెప్పిన ఇష్యూ కూడా ఐఎమ్ మోర్ కన్సర్న్, అన్నీ వదిలేసి నాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ దట్ బాయ్ అల్లు అర్జున్. ఓకే, అదొకటి. వీటిని మెల్లిమెల్లిగా బాగు చేసుకోవటానికి, చాలా ఆరోగ్యకరమైన వాతావరణం చేసుకోవటానికి ఇఫ్ యూ కమ్ ఫార్వర్డ్, నేను నా రక్షా తరఫున కూడా చేస్తాను. మార్క్ మై వర్డ్స్, నేను రాసిస్తా ఆన్లైన్, 30 daysలో ఈ మొత్తానికి తెరబడతాయి అన్ని ఇష్యూస్కి. దేర్ ఈజ్ అ ప్రొవిజన్ ఆఫ్ లా ఓకే which said by Chief Justice of India. Done. థ్యాంక్ యూ సో మచ్. ఇది సివిఎల్ నరసింహారావు గారి తాలూకా అనుభవపూర్వకమైన అభిప్రాయాలు, వాటి మీద సంబంధించిన విశ్లేషణలు చూడండి అండ్ వాచ్ అండ్ గెట్ ఎన్లైటెండ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.